రాజగోపురాలను కలుపుతూ నిర్మించిన మహాప్రాకారంపై అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమలు మనం వీక్షించవచ్చు. ఈ ఆలయానికి నలువైపులా ఎత్తైన ప్రాకారాలతో, అంతకంటే సమున్నతమైన రాజగోపురాలతో మనకు దర్శనమిస్తుంది. తూర్పు రాజగోపురం నుండి ఆలయంలోనికి ప్రవేశించి ఒకసారి ప్రదక్షిణ పూర్వకంగా ఆలయ ప్రదక్షిణ చేస్తూ శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆలయం. కాంచీపురం మామూలుగా మనం కంచి అంటాం కదా. తూర్పు రాజగోపురం నుండి మనం ప్రవేశిస్తూ ఉంటే ఆ ఎత్తైన గోపురం, ఆ గోపురం పైనున్నటువంటి శిల్పకళా వైభవం మనలను ఆశ్చర్యపరుస్తుంది. తర్వాత బంగారు వర్ణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం మన వెన్నెముకకి సంకేతం. రెప్లికా ఆఫ్ అవర్ స్పైనల్ కార్డ్ ధ్వజస్తంభం. చెప్పాను, గుర్తుందా మీకు? అక్కడి నుండి ప్రదక్షిణ పూర్వకంగా ఎడమ వైపుకు తిరిగితే అక్కడ మడపల్లి అనగా వంటశాల, ఆ ప్రక్కనే ఓ శివాలయం వీక్షించవచ్చు. క్యూ లైన్లు, ఎడమ వైపు చూస్తే నందనవనం కనిపిస్తాయి. 2002లో వెళ్ళాం మనం, అక్టోబర్లో. అంతే. మా చిన్నయ్య, వదిన, మీరు, నేను సౌత్ టూర్, గుర్తుందా? అంతే. అక్కడ మామిడి చెట్టు దగ్గర తీసుకున్నాం ఫోటోలు. ఇంకా ఏమున్నాయో ఏమో, అవన్నీ అక్కడ ఈశ్వరనగర్ ఇంట్లో. మరి కాస్త ముందుకు వెళితే దక్షిణ రాజగోపురం, ఆ ప్రక్కనే 4 కాళ్ల మండపం కనువిందు చేస్తాయి. చాలా పెద్దది. ఎలా తిరిగామో ఏమో అప్పుడు. మామిడి చెట్టు కంచిలోదే కదా. మామిడి చెట్టు కంచిలోనే 400 ఏళ్ళు 350 ఏళ్ళని రాసి పెట్టారు అక్కడప్పుడు. ఆ ప్రక్కనే నైరుతిలో నవరాత్రి మండపాన్ని కూడా మనం చూడవచ్చు. నవరాత్రి మండపం అట. ఏమో ఎలా తిరిగేసామో అప్పుడు. 18 రోజులు టూరు. కుడివైపు మధ్యలో అద్భుతమైనటువంటి పంచగంగ పుష్కరిణి వీక్షణ మనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగు చేస్తుంది. వాటర్ ఫౌంటైన్స్ ఎంత బాగున్నాయో. కంచి కామాక్షి దేవి పాహిమాం పాహిమాం. ఈ ఫ్లూట్ మ్యూజిక్ చక్కగా ఉంది. బంగారు గోపురం. పుష్కరిణికి ఎదురుగా పశ్చిమ రాజగోపురం, అక్కడే ఉన్న ఒక తులసి కోటను మనం వీక్షించవచ్చు. తులసి కోట ఎక్కడుందో ఏమో, మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపించలేదు. ఆ ప్రక్కనే వాయువ్యంలో వాహన మండపం, గోశాలను మనం చూడవచ్చు. గోమాత నమో నమః. మాకి పిపి రెడ్డి హోంలో కూడా 3 గోమాతలు ఉన్నాయమ్మా. తెల్ల గోమాత, కపిలవర్ణం గోమాత, తెల్లవి 2. వాహన మంటపం. అక్కడి నుండి కుడివైపుకు చూస్తే అష్టభుజ దుర్గ ఆలయంలో అమ్మవారి స్వరూపం మనకు అలౌకిక ఆనందాన్ని కలుగు చేస్తుంది. అష్టభుజ దుర్గాదేవి మండపం ప్రక్కనే ఉన్న వేప చెట్టు, రావి చెట్టు ఎదురుగా చూస్తే
ఉత్తర రాజగోపురం మనకు కనిపిస్తాయి. వేప చెట్టు రావి చెట్టు అన్నట్ట. మామిడి చెట్టు మాట రాలేదు ఇంకా. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో మనకెంతో ఆకర్షణీయంగా కనిపించేది వసంత మండపం. గొప్ప శిల్పకళా వైభవంతో నిర్మించిన ఈ వసంత మండపం చూసి తీరాల్సిన అద్భుత కట్టడం. వసంత మండపం. వసంత మండపం అద్భుతమైన శిల్పకళా వైభవంతో విరాజిల్లుతూ మనకు దర్శనమిస్తుంది. అనేక స్తంభాలతో అద్భుత శిలా నైపుణ్యంతో కనిపించే ఈ వసంత మండపం భక్తులను ఆకర్షించడమే కాకుండా అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి గురి చేస్తుంది. ఆ శిల్పకళా సౌందర్యం చూడండి. అసలు మనం వెళ్ళిన ఇవన్నీ ఏం చూస్తాము, చూడలేము కదా ఇంతసేపు ఎత్తిలాగా. అలా చూడాలంటే ఒక రోజు ఆ గుళ్ళోనే ఉండాలి. అందుకే ఈ ఎస్విబిసి ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ చూస్తానన్నమాట. గణపతి పాహిమాం రక్షమాం. ఇక ఆలయం లోపల ప్రదక్షిణాపూర్వకంగా వెళితే ఆ గోడలపై మూక శంకరులు రచించిన మూక పంచశతి లిఖించబడి ఉంటుంది. భక్తులు గర్భగుడిలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు. అవునా, చూపిస్తున్నారా? మంచి కామాక్షి మాత తీయనివ్వరు. నాట్ అలౌడ్ వీడియోస్కి చిత్రపటాలేమో. మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఈ ఫోటోయే ఉంది నాకు దేవుడి గుడిలో. అక్కడి ఆలయం స్తంభాలు, గోడలు, నిర్మాణ శైలి భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురి చేస్తుంది. జాలంధర పీఠంగా పిలువబడే జ్వాలాముఖి, కామరాజ పీఠంగా ప్రసిద్ధి చెందిన కాంచీపురం ముఖ్యమైనవి. ఈ మూడింటిలో భూమికి నాభిస్థానంగా చెప్పబడుతున్న కంచి కామాక్షి క్షేత్రం శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. కామాక్షి కాంచికాపురి అష్టాదశ శక్తి పీఠంలో ఉన్న శ్లోకం. తన దక్షిణ నేత్రంతో బ్రహ్మను, వామనేత్రంతో విష్ణువును చూసి తన కనుచూపుతో బ్రహ్మకు కా అను సరస్వతిని, విష్ణువుకు మా అను లక్ష్మిని అనుగ్రహించుటచే ఈ పరాంబిక కామాక్షి అని పిలువబడుతున్నదని, లక్ష్మీ సరస్వతులు ఇరుప్రక్కలా నిలిచి శ్యామరాలతో వీస్తూ ఉండగా కామాక్షిదేవి కాంచీపురంలో కొలువై ఉన్నదని పురాణాలలో ప్రశంసించబడింది. రూపంలో శ్రీ కామాక్షి అమ్మవారు వెలసి ఉన్న ఈ క్షేత్రంలో చేసే ధర్మ కార్యాలకి కోట్ల కొలది ఉత్తమ ఫలాలను కలిగినందువలన ఈ క్షేత్రానికి కామకోటి అనే పేరు వచ్చింది. అమ్మవారు ఇక్కడి నుంచి బిలాకాశం నుంచి వచ్చింది. ఒకప్పుడు బంధకాసుని రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవ దగ్గర వరాలు తీసుకుని బ్రహ్మ, విష్ణు, మహేష్ను కూడా ఆయన జయించేసేసి మొత్తం అంతా కైలాసం నుంచి శివుణ్ణి అందరినీ పంపించేశాడు.
పంపించేసినప్పుడు వీళ్ళంతా పోయి మరి ఎట్లాగని చెప్తే విష్ణుమూర్తి ఇది చెప్పారు అని అంటే, గోకర్ణ క్షేత్రంలో ఒక బిలం ఉంది, ఆ బిలం లోపలికి వెళ్ళి మీరు వెడుతూ ఉంటే మీరు కాంచీ క్షేత్రం చేరుతారు, కాంచీ క్షేత్రంలో అమ్మవారు ఉంటుంది, ఆవిడ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పారు. కొంతకాలం తర్వాత ఈ దేవతలందరూ కూడా వచ్చి చాలా కాలం ఇక్కడ సంపంగి చెట్టు, సింహాచలం సంపంగి ఉంది కదా, అట్లా సంపంగి చెట్టు ఇక్కడ ఉండింది. ఆ సంపంగి చెట్టుకి చిరకలుగా చాలా కాలం వెళ్ళి ఉన్నారు. 10,000 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మవారికి వీళ్ళ మీద అనుగ్రహం కలిగి సరే మొత్తం అంతా కన్నులు తెరిచి మొత్తం ప్రపంచానంతా భగ్నం చేసేసింది. ఎందుకంటే బంధకాసుడికి ఈ సృష్టిలో సావకూడదనే ఒక వరం ఉంది, అందుని మొత్తం సృష్టినే తీసేసింది ఆవిడ. సృష్టిని తీసేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే మళ్ళీ ఎప్పుడైతే సృష్టి మొదలుపెట్టిందో ఆ సృష్టితో పాటు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ పుట్టారు, మళ్ళీ ఈయన కూడా పుట్టాడు. పుట్టినప్పుడు అమ్మవారు బాలా రూపంలో వచ్చి ఈ బిలాకాశం ఏదైతే ఉందో అమ్మవారి పక్కన బిలాకాశం, ఆ బిలాకాశం లోపల నుంచి అమ్మవారు బయటకు వచ్చి వాడిని సంహారం చేసి అక్కడ జయస్తంభం దగ్గర పడేసింది. జయస్తంభం దగ్గర పడేస్తే వీళ్ళందరూ అడిగారు, అమ్మ మీరెవరు, మీరు ఎక్కడి నుంచి మోస్తున్నారు, మీరెవరు అని చెప్పి అడిగారు. అడిగితే రేపొద్దున ఇక్కడ 24 స్తంభాలతో ఒక మండపం కట్టించండి, దాని పేరుతో ఓంకార పీఠం వేయండి, ఆ పీఠం మీద నేను కూర్చుని ఉంటాను, అదే నీకు దర్శనం ఇస్తానని చెప్పింది. ఆ రకంగా అమ్మవారు 16 సంవత్సరాల వయసు గల ఇప్పుడు మనం చూస్తున్న స్వరూపంతో కూర్చుంది. శ్రీ శంకర భగవత్పాదుల వారు కామాక్షి సన్నిధిలోనే కైవల్యం పొందినట్లు చెప్పబడుతుంది. అందుకే కామాక్షి అమ్మవారి సన్నిధిలో ఆదిశంకరాచార్యులకు ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ఆదిశంకరాచార్య నమో నమః, కంచి కామాక్షి నమో నమః, మధుర మీనాక్షి నమో నమః. ఆదిశంకరుల వారి కంచి పీఠమునకు కామకోటి పీఠం అనే పేరు ఉండటం శ్రీ కామాక్షికి శ్రీ శంకర మఠానికి పరస్పర అనుబంధాన్ని తెలియజేస్తుంది. మనం వెళ్ళాము గుర్తుందా, అప్పుడు విజయేంద్ర సరస్వతి గారు కావాలి ఉన్నారు. శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయాన్ని అనేక మంది రాజులు అభివృద్ధి పరచడం జరిగింది. మనం 2002 అక్టోబర్లో వెళ్ళాం. శ్రీకృష్ణదేవరాయలచే నిర్మింపబడి పల్లవరాజులచే అభివృద్ధి చేయబడి ఆ తరువాత 1942వ సంవత్సరంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిచే కుంభాభిషేకం చేయబడింది. కంచి పెరియవ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నమో నమః. 1976వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిచే మహాకుంభాభిషేకం జరపబడింది. మనం వెళ్ళినప్పుడు ఈ స్వామివారే ఉన్నట్టు గుర్తు, జయేంద్ర సరస్వతి స్వామివారు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారు రాత్రి 7 గంటలకు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను తన కంటి చూపుతో కటాక్షిస్తుంటారు. అమ్మవారు స్వర్ణరథం నుండి శుక్రవారం నాడు కురిపించే కటాక్షాన్ని వీక్షించడానికి ఎంతో మంది భక్తులు ఎంతో ఆతృత చూపిస్తారు. ఈ ఆలయంలో ఉత్సవ కామాక్షిని ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రతి శుక్రవారం భక్తులందరూ వీక్షించవచ్చు. అమ్మల గన్న అమ్మవు నీవమ్మా, అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా. కంచిలో వెలసిన కామాక్షి, మధురలో నిలచిన మీనాక్షి, కాశీలో ఉన్న విశాలాక్షి, సర్వకర్మలకు నీవే సాక్షి. అమ్మల గన్న అమ్మవు నీవమ్మా, అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా. కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అన్నీ నువ్వే తల్లి.